గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఈజ్ అమీర్. సో ఈరోజు ఒక కొత్త టాపిక్ తీసుకుందాం. సో ఇక్కడ తమ్నేల్ మీరు చూసే ఉంటారు బ్యాక్గ్రౌండ్లో. పుట్టుకతో ఎవరు నేరస్తులు కాదు, సమాజమే వారిని నేరస్తులుగా మారుస్తుంది. ఇది ఎప్పటి నుంచో వస్తున్న ఒక స్లోగన్ అనమాట. స్లోగన్ అంటే ఒక న్యాయశాస్త్రంలో కానీ తర్వాత సమాజ శాస్త్రంలో కానీ ఇది ప్రముఖమైన ఒక ప్రిన్సిపల్ అనమాట. ఏంటంటే దీని బ్యాక్గ్రౌండ్, తర్వాత ఈరోజు మనము ఎందుకు ఇది మాట్లాడుకోవాలి, తర్వాత రీసెంట్ జరుగుతున్న సంఘటనలు కానీ ఇలా ఎందుకు జరుగుతోంది, దీన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలనే విషయాలన్నీ ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ నెంబర్ 1, రీసెంట్గా కొన్ని సంఘటనలు ఉదాహరణలు చూస్తే నిన్ననే మనకు నల్గొండలో ఒక ప్రిన్సిపల్ని 10వ తరగతి చదివే పిల్లాడు చంపేశాడు. నెక్స్ట్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కేరళలో సేమ్ ఒక డబ్బుల కోసం ఇంకొక అన్న హత్య చేశారు. తర్వాత లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ఇలా జరిగింది. ఈ సంఘటనలన్నీ మనకు ఏం గుణపాఠాలు నేర్పిస్తాయి అంటే 10వ తరగతి అంతకన్నా తక్కువ స్థాయి అంటే 14 సంవత్సరాలు అంతకన్నా తక్కువ వయసు ఉన్నవాళ్ళు నేరస్తులుగా మారుతున్నారు. అంటే దానికి కారణాలు ఏంటి, దానికి తప్పు వాళ్ళలో ఉందా లేదంటే సమాజంలో ఉందా, ఈ రెండింటిని మనం కొంత డిస్కస్ చేస్తాం. మెయిన్ టైటిల్ అయితే ఇదే కాబట్టి. సో నెంబర్ 1, ఎవరు కూడా పుట్టుకతో నేరస్తులు కాదు. ఎందుకంటే నేను పుట్టగానే ఒకరిని చంపాలనే ఆలోచన ఎవరికి రాదు, బట్ సమాజమే వాళ్ళని తయారు చేస్తుంది. ఎలా, ఎందుకు అనేది కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి ఒక వ్యక్తి ప్రవర్తన, ఆలోచన అన్నీ కూడా మార్చేది చుట్టూ ఉన్న సమాజం. తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు కావచ్చు, సోషల్ మీడియా, సినిమాలు, సహవాసాలు, ఇవన్నీ కూడా వాళ్ళని మారుస్తాయి. ఎందుకంటే పుట్టినప్పుడు వాళ్ళ మైండ్లో తెల్లని పేపర్ ఎలా ఉంటుందో ఆ స్వచ్ఛమైన మైండ్ ఉంటుంది. తర్వాతే వాళ్ళు అలా మారుతారనమాట. ఓకే, సో ఈ సంఘటనలన్నీ చూసిన తర్వాత ఇప్పుడు కొన్ని కారణాలు చూద్దాం ఎందుకు ఇలా తయారవుతుంది అంటే. నెంబర్ 1, ఫస్ట్ మనము తల్లిదండ్రులే అంటే ఒక కారణంగా చెప్పాలి. ఎందుకంటే పుట్టిన పిల్లలను క్రమశిక్షణతో పెంచాలి, పెంచకపోతే ఏమవుతుంది అనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నల్గొండ ఇష్యూ కానీ ఇంకోటి కానీ తల్లిదండ్రులు అంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే విపరీతమైన గారాబం అనమాట, ప్యాంపరింగ్ అంటారు. సో దీనివల్ల ఏమవుతుంది, సో వాళ్ళు ఆ గారాబమే ఒకానొక స్థాయిలో సో అడిగినంత డబ్బులు ఇవ్వడం, నచ్చిన విధంగా ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే తర్వాత ఆ మనీ అనేది ఇంకా కావాలి, తర్వాత నాకు నచ్చినట్లుగా ఉండదు, నా మీద ఎవరు కంట్రోల్ చేయకూడదు. వరంగా చెప్పాలంటే మోర్ ఇండిపెండెన్స్, స్వేచ్ఛ అవసరమే కానీ మితిమీరని స్వేచ్ఛ మంచిది కాదు. ఇది ఏమవుతుంది, సో తల్లిదండ్రులు అడిగినవన్నీ తీస్తారు. సో డబ్బులు ఒక స్థాయికి మించి ఖర్చు పెట్టేసి ఇంకా కావాలి. తర్వాత వాళ్ళ ప్రవర్తన మీద ఎటువంటి అంటే అబ్జర్వేషన్ లేకపోవడం తల్లిదండ్రులు చేస్తున్న పొరపాటు. ఎస్పెషలీ ఈ రీసెంట్గా అమ్మాయిలు కొంతవరకు బెటరే కానీ అబ్బాయిల మీద కంట్రోల్ తప్పుతుంది. దానికి రీజన్ కూడా ఇంకొకటి ఉంటుంది, వాళ్ళు సహవాసం లేదంటే ఫ్రెండ్షిప్ అనొచ్చు. వాళ్ళు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అలాంటి ఏది రీసెంట్గా వాళ్ళ ఫ్రెండ్స్ ఏదన్నా ఇట్లా గంజాయి వాడకం, తర్వాత ఆల్కహాలు లేదంటే గ్యాంబ్లింగ్, ఇలాంటి అలవాట్లు ఉన్న ఫ్రెండ్స్తో సహవాసం చేస్తే ఆటోమేటిక్గా అలవాట్లు ఇతరులకు కూడా వచ్చేస్తాయి. సో కాబట్టి చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ ఇంపాక్ట్ చాలా ఉంటుంది. మనకు తెలుగులో సామెత ఉంది కదా, కొంతకాలం సహవాసం చేస్తే వారు వీరు అవుతారు, వీరు వారు అవుతారని. అది అప్లై అవుతుంది ఇక్కడ. సో ఫస్ట్ తల్లిదండ్రుల అబ్జర్వేషన్ ఇంపార్టెంట్. 2, ఎవరితో వాళ్ళు సహవాసం చేస్తున్నారు దాన్ని మనం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. అండ్ నెక్స్ట్ 3వ పాయింట్ మాత్రం వెరీ ఇంపార్టెంట్. నవ్యే డేస్ సోషల్ మీడియా, ఒక 10 years బ్యాక్ సోషల్ మీడియా అనేది పెద్దగా లేదు ఇంపాక్ట్. ఈరోజు సోషల్ మీడియాలో అంటే ప్రతి విషయానికి యాక్సెస్ వచ్చేసేది. ఏంటి, వైలెన్స్, తర్వాత అబ్సీన్, ఏదైనా. తర్వాత ఈ లాస్ట్కు నేరాలు ఎలా చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనే విషయాలు కూడా యూట్యూబ్లో వెతికి దాన్ని ఫాలో అవుతున్నారు. అంటే
నేరం అనేది ఎలా చేయొచ్చో అనేది దాని కొంత కంటెంట్ యాక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చేసిందే, దాన్ని ఫాలో అయిపోతున్నారు. ఇంకా రీసెంట్గా చాట్ జీపీటీ ఏఐ కూడా వాళ్ళు వాడేయడం వల్ల అది ఇంకొంత ఐడియా ఇస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒక మేజర్ ఇష్యూ అనమాట. సో మనకు మూడో ప్రాబ్లంగా మనకు కనబడేది ఏంటంటే సోషల్ మీడియాలోనే అపరిచిత వ్యక్తులతో స్నేహాలు. తర్వాత ఒక రకంగా చెప్పాలంటే ఇంకా ఈ మీడియాలోనే ఇంకో ఆస్పెక్ట్ చెప్తే సినిమాలు ఈ రోజుల్లో వచ్చే సినిమాలు ఎట్లా అంటే టాక్సిక్ కల్చర్ని డెవలప్ చేస్తుంది. అంటే హీరోలు అంటే మంచిగా ఉండేవాళ్ళు, సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు, కష్టాలుంటే ఆదుకునేవాళ్ళు అనే ఇంతకుముందు ఒక అజంప్షన్ ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే హీరోనే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తాడు, హీరోనే దొంగతనాలు రౌడీజం చేస్తుంటాడు హీరో, దాన్ని వీళ్ళు ఆటోమేటిక్గా ఆదర్శంగా తీసుకుంటున్నారు. అది సో సినిమాల కల్చరు కొంతవరకు ఉంది. కోర్స్ ఇక్కడ కొంతమంది రైజ్ చేస్తారు, మరి మంచి చెప్పినప్పుడు మంచి ఫాలో అవ్వాలి, ఖచ్చితంగా ఉంటుంది ఇంపాక్ట్. డెఫినెట్గా మంచి అయినా ఇంపాక్ట్ ఉంటుంది, చెడైనా ఇంపాక్ట్ ఉంటుంది. బట్ సహజంగా మనిషి గుణం ఏంటంటే మంచి కన్నా చెడును రిసీవ్ చేసుకుంటాడు. ఈజీ కావచ్చు, లేదంటే ఇంకోటి చెడు చేసే వాళ్ళని హీరోయిజంగా చూపించడం అనేది సినిమాల్లో పెరిగిపోతుంది. అది కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇట్లా మనకు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన వైలెన్స్ ఉన్న కంటెంట్ను, వీడియో గేమ్స్ కానీ, తర్వాత సినిమాలు కానీ, హర్రర్, థ్రిల్లర్ ఇవన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళ మైండ్ని పాయిజన్ పొల్యూట్ చేసి పారేస్తుంది. ఇప్పుడు ఇవి కారణాలు. తల్లిదండ్రులు, తర్వాత టీచర్లు. స్కూలు టీచర్లు చాలా వరకు వాళ్ళు ది బెస్ట్ ఎఫర్ట్ పెడతారు మంచిగా తయారు చేయడానికి, బట్ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఇంకోటో ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మీకు తల్లిదండ్రులు, స్నేహితులు, సోషల్ మీడియా, సినిమాలు, ఓకే, ఇవన్నీ మనకు కొన్ని కారణాలకు కనబడుతున్నాయి. ఓకే, తర్వాత ఇప్పుడు ఒక ఎన్ఫోర్స్ మెకానిజం కూడా ఉంటుందన్నమాట. ఎన్ఫోర్స్ మెకానిజం అంటే నవ్ డేస్ లా అనేది నేరస్తులను శిక్షించడంలో వరకు చెప్పాలంటే ఫెయిల్ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే క్రైమ్ రేటు పెరుగుతోంది కానీ పనిష్మెంట్ రేట్ పెరగట్లేదు. ఓకే, ఇది ఒక రీజన్ అనుకోవచ్చు. సరే, ఇవన్నీ కొన్ని బేసిక్ మనకు కారణాలు కనబడతాయి. ఇవన్నీ మనిషి పుట్టుకతో నేరస్తులు కాదు, సమాజం ఎవరైనా తయారు చేస్తుంది. ఇవన్నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్. సరే, ఇప్పుడు ఏం చేయాలి మనం? దాన్నే నియంత్రణ చర్యలు, లేదంటే ఎవరు ఇప్పుడు అలర్ట్ అవ్వాలి అంటే మళ్ళీ సేమ్ ఇవే అవుతారు. నెంబర్ 1, తల్లిదండ్రులు ఫస్ట్ ఫార్మోస్ట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు అటాచ్మెంటు, కంట్రోలు వీళ్ళతోనే ఉంటుంది. ఓకేనా? సో తల్లిదండ్రులు ఫస్ట్ చేసే పని ఏంటంటే వీళ్ళ బిహేవియర్ని, థింకింగ్ని అబ్జర్వ్ చేయాలి, ఎలా ఉన్నారు, తర్వాత వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారో ఆ విషయం కూడా వీలైనంత వరకు కంట్రోల్ చేయాలి. చెయ్యకపోతే ఫస్ట్ సఫర్ అయ్యేది తల్లిదండ్రులే. ఎందుకంటే రేపు వాళ్ళు జైలుకి వెళ్ళినా, అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు చిక్కుకున్నా, లేదంటే ఏది పరస్పరం నేరాల విషయంలో హత్య కాబడినా సఫర్ అయ్యేది ఫస్ట్ తల్లిదండ్రులే. కాబట్టి తల్లిదండ్రులు అట్మోస్ట్ కేర్ తీసుకోవాల్సి ఉంటుంది వాళ్ళ పిల్లల పట్ల. ఏది ఎథిక్స్, వాల్యూస్, తర్వాత డిసిప్లిన్, ఇవన్నీ మనము ఓన్లీ స్కూల్ టీచర్ మీదే మన రెస్పాన్సిబిలిటీ పెట్టలేము. తల్లిదండ్రులు కూడా ఫార్మోస్ట్ ప్రయారిటీ తీసుకోవాలి. సో తర్వాత నెక్స్ట్ కమ్ టు సెకండ్ ఆస్పెక్ట్లో స్నేహితులు చాలా ఇంపార్టెంట్. వీలైనంత వరకు పిల్లలు టాక్సిక్ కల్చర్ ఉన్న స్టూడెంట్స్ని, ఫ్రెండ్స్ని అవాయిడ్ చేయడమే ఉత్తమం. ఎందుకంటే మన చుట్టూ ఉన్నవాళ్ళు గంజాయో, దొంగతనము, లేకుంటే గ్యామ్లింగ్ ఆడేవాళ్ళతో ఉంటే ఆటోమేటిక్గా ఆలోచనలు అవతల వాళ్ళకి వస్తాయి. కాబట్టి వీలైనంత వరకు వాళ్ళని అవాయిడ్ చేయాలి. తల్లిదండ్రులు ఈ విషయంలో సపోర్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ థర్డ్, సోషల్ మీడియా. ఇది ఆల్రెడీ మనకు సోషల్ మీడియా యాక్సెస్ అనేది వీలైనంత వరకు కంట్రోల్ చేయాలి. కానీ ఈ రోజుల్లో మనం కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చేసింది. సో సోషల్ మీడియా సర్టన్ ఏజ్ వరకు వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 16 years వరకు సోషల్ మీడియా అలౌ చేయకూడదని కొన్ని ప్రపోజల్స్ అయితే ఉన్నాయి, ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు. సో సోషల్ మీడియా చాలా ఇంపాక్ట్. అపరిచిత వ్యక్తులతో పరిచయాలు, వాళ్ళతో స్నేహాలు, తర్వాత ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది, హద్దులు దాటి వెళ్ళిపోతుంది ఇది. సో
సో తర్వాత సినిమాలు అంటే అది మన చేతిలో లేదు. వీలైనంత వరకు సినిమాలను అవాయిడ్ చేసి పుస్తకాలు చదవడం అలవాటు చేసుకుంటే కొంతవరకు బాగానే ఉంటుంది. ఓకేనా, అది కొంత ఎథిక్స్ వాల్యూ బేస్డ్ ఉన్న పుస్తకాలు. సో నెక్స్ట్ ఇక స్కూలు తర్వాత అట్మాస్ఫియర్లో టీచర్ రోల్ ఏంటంటే వాళ్ళు ప్రతి నిమిషం వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వీలైనంత వరకు వాళ్ళలో ఎటువంటి మార్పులు కనబడినా అంటే అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, ఏదైనా అతని బిహేవియర్లో తేడా ఏదైనా ఉన్నా సరే అతన్ని పిలిచి ఏదో విధంగా సైకలాజికల్గా కౌన్సిలింగ్ చేసి మన ఆలోచన మారే విధంగా చర్యలు తీసుకోవాలి. టీచర్ ప్లే ఏ మేజర్ రోల్ ఇన్ దిస్ ఆస్పెక్ట్ అనమాట. అంటే ఏంటంటే వాళ్ళకి మంచి కథల పుస్తకాలు, ఎథిక్స్ వాల్యూస్ బిల్డ్ చేయడంలో టీచర్ చాలా రోల్ ప్లే చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఒక వ్యక్తి నేరస్తుడిగా మారితే వీళ్ళందరూ భాగస్థులే, తల్లిదండ్రులు, టీచరు, సమాజం అందరూ దానికి భాగస్థులు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కీ రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అండ్ తర్వాత ఇక లా ఎన్ఫోర్స్ మెకానిజం అనేసరికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఏంటంటే పిల్లల్లో ఎథిక్స్ వాల్యూస్ ఆఫ్ కోర్స్ టీచర్స్ ప్రతిరోజు చెప్తూనే ఉంటారు, అది ఫాలో అవుతారు, అయ్యేవాళ్ళు అవుతారు, కాని వాళ్ళు పట్టించుకోరు, చాలా సీరియస్గా తీసుకోరు అనమాట. సో నెక్స్ట్ నేను చెప్పే సజెషన్ ఏంటంటే ప్రతి స్కూల్లోనూ అట్లీస్ట్ మంత్లీ వన్స్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం మీద ఒక అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయాలి ప్రతి స్కూల్లో మంత్లీ వన్స్. సో దానికి ఒక టీం తయారు చేసి సో దాని ఎన్ఫోర్స్మెంట్ మెకానిజం ఎలా పనిచేస్తుంది, నేరస్తులను ఎలా శిక్షిస్తుంది, ఇలాంటి విషయాల మీద కొంత అవేర్నెస్ గాను అది నియర్ బై ఉన్న ఎవరైనా అడ్వకేట్స్ కానీ తర్వాత ఆ ఫీల్డ్ నుంచి ఉన్న వాళ్ళు కొంతమంది సపరేట్గా అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తెలియకుండానే ఓకే మనం తప్పు చేస్తే శిక్ష పడుతుంది అనే భయము కొంత ఉంటుంది. సో మెల్లగా వాళ్ళు చేంజ్ చేసుకుంటారు అనేది ఒక నా ఒపీనియన్ ఇది. సో ఇట్లా మనం సమాజం ఇలా సమాజంలో ఎథిక్స్ వాల్యూస్ తగ్గిపోవడం, అందులోనూ చిన్నపిల్లల్లోనే ఇలా నేర స్వభావం పెరిగిపోవడం అనేది ప్రతి ఒక్కరిని కొంత ఆందోళన గురి చేస్తుంది. ఎందుకంటే రేపటి భవిష్యత్తు వీరి చేతిలోనే ఉంది కదా. సో కాబట్టి వీళ్ళు ఇలా తయారైపోతే మనం భవిష్యత్తుని బిల్డ్ చేయలేము. తర్వాత ఫ్యూచర్లో అందరూ రౌడీలు గుండాలే ఉంటారు, ఇక మంచి వాళ్ళు అనేది ఉండరు. సో ఫైనలీ సొసైటీ కొలాప్స్ అయిపోతుంది. సో కాబట్టి ఈ రోజు నుంచే మనము సొసైటీలోనే కొన్ని మార్పులు తీసుకొని రావాలి. సో కాబట్టి ఇక్కడ ఇంతవరకు మనం కొన్ని తల్లిదండ్రులు, తర్వాత స్టూడెంట్, ఫ్రెండ్స్, తర్వాత స్కూలు టీచర్లు, మీడియా, తర్వాత లీగల్ ఎన్ఫోర్స్మెంట్ మీద అందరూ కలిసి ఒక ఉమ్మడిగా అంటే దాన్ని కాంప్రహెన్సివ్ ప్లాన్ అంటారు అనమాట. ఒక ప్లాన్ అనేది తయారు చేసి ఇంప్లిమెంట్ చేస్తే కొంతవరకు మనము పిల్లల్లో ఈ నేర స్వభావం రాకుండా ఉత్తమైన దేశ పౌరులుగా తీర్చిదిద్దడానికి ఇది హెల్ప్ అవుతుంది అనేది నా ఒపీనియన్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ దిస్ టాపిక్. సో మీకు ఈ టాపిక్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 3లో ఎథిక్స్ అనే పేపర్ టాపిక్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం యూపీఎస్సీలో కూడా ఎథిక్స్ పేపర్ ఉంటుంది. సో అక్కడ ఈ కంటెంట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఫర్ Group 1 mains, anyone needs mentorship, you can contact us. So already మీకు నెంబర్ ఇచ్చాను, 7794987339కు వాట్సాప్ మెసేజ్ చేయండి. సో వీ విల్ ఎక్స్టెండ్ అవర్ సపోర్ట్ టు ద aspirants of Group 1 mains 2026 who are going to appear. Thank you.